కదా మేము గ్రేట్ కదా ఎలాగైనా 7 చెంబులు రావాలి. మనం పెట్టేటప్పుడు మటుకు అలసిపోకుండా బాగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండి. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా సమ్మర్ వస్తే ఇంకేముంటుంది చెప్పండి, పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ పెట్టుకోవాలి కదా. వడియాలు పెడదామంటే గ్యాస్ గుర్తుకొస్తుందండి. అయినా మనకు అంత ప్రాబ్లం లేదనుకోండి. అయినా ఏదో ఎక్కడో కొంచెం ఉంటుంది కదా, ఆ న్యూస్ వింటాం కదా. అందుకని నేను ఏం చేశానో తెలుసా, వేడి నీళ్ళు ఆల్రెడీ కుక్కర్లో కాయించేసి ఉంచానమాట. కొంచెం ఇక్కడ పెట్టగానే కొంచెం తగ్గుతుంది కదా. మా వారి నుంచి నాకు కొంచెం అంటే నువ్వు వడియాలు పెట్టేస్తున్నావు, గ్యాస్ ఎంత అవగొట్టేస్తావు ఇప్పుడు ఈ టైంలో అని అంటారేమో అని. లేకపోతే అసలు వడియాలకి నేనైతేనా ఇందులో పెట్టాను. అండ్ అయిపోయింది ఆల్రెడీ, కాగిపోయినాయి. వేడి నీళ్ళు ఇందులో పెట్టాను. చూసావా ఎలా సేవ్ చేస్తున్నానో నేను మీ డాడీకి కదా. మేము గ్రేట్ కదా ఎలాగైనా. ఏం మాట్లాడవేట్రా? అవునా? అయితే ఇవన్నీ మన టెర్రస్ మీద టమాటాలు అండి. శుభ్రంగా అంటే కోసి అప్పుడే నేను 3 రోజులు అయిపోయింది. మంచిగా ఉన్నాయన్నీ తీసేసుకొని చక్కగా నేను ఇప్పుడు టమాటాలు ప్యూరీ చేసుకోవాలి. ఇవేమో సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి, జిగురు ఎక్కువ ఉంటుంది. నేను వరిపిండి కూడా తీసుకున్నాను. ఒక చెంబుడు పిండికి చూసుకుంటున్నాను అనమాట. అంటే అదంతా కాదు, ఈ చెంబుడు రావాలన్నమాట, ఈ రెండు కలిపి మనకి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం వరిపిండి, మెత్తని పిండి తీసుకుంటున్నాను. కమ్మగా బాగుంటాయండి, బాగా వస్తాయి అన్నమాట వరిపిండి వేసుకోవడం వల్ల. జిగురుగా ఉండి వడియాలు. కానీ నేను పెద్ద ఎక్కువ చేసుకోవట్లేదు. ఈ చెంబు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, అందుకనమాట. ఇప్పుడు ఇది పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఈ టమాటాలని నీట్గా కడిగేసుకోవాలి, శుభ్రం చేసుకుందాం. ఈ ముచ్చుకులు ఉంటాయండి మనకి చాలా రోజులు నిలువ ఉంటాయన్నమాట ఈ టమాటాలు అయితేనే. నేను బాగున్న పళ్ళన్నీ వేసేసుకుంటున్నాను. ఎన్ని వేస్తున్నాను టమాటాలు అంటే, మనకి కొంచెం టమాటా ఫ్లేవర్ తెలియాలి అనుకుంటే కనుక బాగున్నాయన్నీ వేస్తున్నాను. కొన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. ఇవేమో చేద్దామని అలా కుదరలేదు నాకు. ఇంకా వడియాలంటే మార్నింగే పెట్టుకోవాలి కదండి. ఇంకా పొద్దున్నే మాటలు ఇంకా కుదరలేదు నాకు, లేట్ అయిపోయింది. ఈరోజు ఇంకా ఎలా లేదన్నా సరే పెట్టేయాలి వడియాలు, టమాటాలు పాడవకుండా అని ఇంకా పెడుతున్నాను అనమాట నేనైతే. ఏం లేదండి గ్యాస్ గురించే. ఎందుకంటే అంటే మనకి టైం కొంచెం నెల దాటిన తర్వాత అది పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఒక 25 రోజులకి ఎప్పుడు బుక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మమ్మల్ని చూసుకోవాలి కదా, క్యారేజీలో ఇవిని. ఇదిగోండి, నేను ఆ చెంబుకి 1 కేజీ టమాటాలు వేసుకుంటున్నాను అనమాట. కేజీన్నర టమాటాలు అయితే తీసాను రా. అంటే ఫస్ట్లో అత్తమ్మగారు మాకు అలాగే చెప్పేవారు. ఇప్పుడు ఎలాగంటే వరిపిండి సగం తీసుకుంటే ఇవి సగం తీసుకోవాలి పిండి మాట. నేను ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. ఇదివరకు ఇప్పుడు మామూలు పిండి వడియాల్లో డైరెక్ట్ నానబెట్టేసి సగ్గుబియ్యం వేసేసి ఉడకబెట్టేవాళ్ళం. టైం ప్రాసెస్. ఈ పొడి చేయడం వలన త్వరగా అయిపోతుంది, గ్యాస్తో కూడా కొంచెం తక్కువ పని అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి అది పిండి సగం ఉండాలి, వరిపిండి సగం ఉండాలండి. ఆ రెండు కలిపి చెంబుడు ఉంటే చాలు అన్నమాట మనకి. అయితే ఇప్పుడు ఈ టమాటాలు కూడా కోసేసుకుందాము, ప్యూరీ చేయాలి కదా, అందుకని. ఇంకా మాకు టీలు కూడా అవ్వలేదు. టీలు కూడా పక్కన పెట్టేసుకుంటే బాగుంటుందేమో. టీ తాగేసి అంటే ఇది పొయ్యి మీదకి ఎక్కించేస్తేనే మనకి ఫాస్ట్గా అవుతుంది. నేను మామూలుగా టమాటాలు కోస్తున్నాను. ఇది మన చెట్టు టమాటాలు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా, డైరెక్ట్గా కాకుండా ఏమైనా ఉన్నా లేకపోయినా. అదే ఇప్పుడు టమాటాలు కూడా బాగుంటలేదు కదండి, మనం చూసుకోవాలన్నమాట. మా చెట్టు టమాటాలు బాగానే ఉన్నాయి. నేను పచ్చడి పెడదాం అనుకున్నాను కానీ ముందే పెట్టేసుకున్నాను పచ్చడి. వస్తాయి మీకు వీడియో, టమాటా పచ్చడి వీడియో అది. ఇవైతే టమాటాలు చూసారా, మదనపల్లి టమాటాలు, ఇందులో మార్కెట్ టమాటాలు రకాలు ఉన్నాయి. ఈజీగా బాగుంటాయండి, చేసుకోండి. కొలతలతోటే చెప్తాను మీకు. పెద్ద పెట్టేసుకోకలేదు, చిన్న ఫ్యామిలీకి చెంబు సరిపోతుంది. ఏం పెద్ద అంటే వడియాలు ఏం పెద్ద వచ్చేవి కానీ
అప్పుడప్పుడు పప్పుచారులు అవి పెట్టుకున్నప్పుడు, వర్షాలు పడినప్పుడు మనకి తినాలనిపించినప్పుడు తినడానికి. నేను తొడుములో ఏమీ తీయట్లేదు, ఎందుకంటే నేను ఏ ఫెర్టిలైజర్స్ అయ్యి మేము కెమికల్స్ ఏమి కొట్టం కాబట్టి మేము ఇలాగే వేసేసుకుంటున్నాం. అంటే బయట అయితే మనం తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదన్నమాట. వాటికి మందు పట్టు ఉంటుందని తొడుములు తీసేస్తారన్నమాట. మనకైతే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మనకు ఆ డోకా ఏం లేదు, భయం లేదన్నమాట. ఇవన్నీ కూడా కోసేసి ఎండలో పెట్టేస్తానండి. నేను సగ్గుబియ్యం మిక్సీ పడుతున్నాను అనమాట, జిగురు కోసం అండి. టేస్ట్ కూడా బాగుంటాయి. కొంచెం వడియాలు ఆయిల్ తాగినా కానీ ఆ రుచి బాగుంటుంది. వచ్చేస్తుంది మళ్ళీ ఇదంతా చెదిరిపోద్ది. ఇదిగోండి, అంటే మరీ గ్రైండ్ చేయలేదు నేను, కొంచెం చెక్క ముక్క కింద ఉంచనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ చెంబు కొలత చూసుకోవాలి కాబట్టి నేను ఈ చెంబులోకి వేసుకుంటున్నాను అనమాట. ఇది అదిని, అంటే వరిపిండిని, సగ్గుబియ్యం పిండిని. ఇదిగోండి, ఇంకొంచెం హెల్త్ వచ్చింది కదా, ఈ హెల్త్ కూడా నేను కొంచెం వరిపిండి కానీ సగ్గుబియ్యం కానీ కంప్లీట్ చేసేసుకుంటాను, అంటే వేసేసుకుంటాను అనమాట. దాని నిండా పర్వాలేదు, ఏది ఉంటే అది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చెంబు నిండింది కదా, తీసి పక్కన పెట్టాను. నేను వరిపిండి యాడ్ చేసుకున్నాను కొంచెం. ఈ సేవండి పాత్ర తీసుకున్నానండి. మనకి వడియాలకి అది కూడా ఇలాంటి సేవండి దత్త గిన్నెలు లాంటివి ఉంటే బాగుంటాయి, లేదంటే పలావ్ గిన్నెలు అంటాం కదా, ఇలా లోతుగా ఉన్నాయి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. మనకి 7 చెంబులు పడతాయండి, అంటే ఒక చెంబు పిండి అయితే 7 చెంబులు నీళ్ళు పడతాయి అన్నమాట ఎసరు పెట్టుకునేటప్పుడు. తర్వాత ఎగస్ట్రా 8వ చెంబు కూడా పట్టేస్తుంది. మనకి చిక్కగా ఉన్నాయనుకోండి కొంచెం దలసరిగా వచ్చేస్తాయి, ఓ మాదిరిగా ఉంటే చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేడి నీళ్ళు కాసుకుని ఉంచున్నాం కదా, ఇదిగోండి, ఇప్పుడు ఈ వేడి నీళ్ళు గిన్నె తీద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి మనం ఎసరు పెట్టాలి కాబట్టి 7 చెంబులు రావాలి. రెండు ఈ వేడి నీళ్ళు ఎన్ని చెంబులు వస్తే అన్ని చెంబులు పోసేసి చన్నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కావాలితే, సరిపోతే. ఇది 3వది. చెయ్యి అయితే కాలింది కూడానండి, ఈ పని చేసుకుంటున్నప్పుడు అంతే. 4 చెంబులు పోసాను, వేడిగా ఉన్నాయి, బాగా వేడిగా కాగినాయి. ఇది 7వ చెంబు సగం వచ్చిందన్నమాట, అంటే అది 7 చెంబులు గిన్నెమాట అండి. అర్థమైపోయింది. ఆకుపురం చెంబు అని కూడా అనరు, ఆకుపురం అంటారు. మళ్ళీ నాకు కామెంట్లో మెన్షన్ చేస్తారు. 7వది వేసేసాను కదా, మూత పెట్టేస్తాను. త్వరగా మనకి మంట రావాలి, మరగాలన్నమాట. ఇప్పుడు మనం టమాటాలని మెత్తగా ప్యూరీ చేసుకోవాలన్నమాట. టమాటా వడియాలు బాగుంటాయండి, మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. మనం 7 చెంబులు నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 8వ చెంబు నీళ్ళు పోయక్కర్లేదు, ఇందులోనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి. టమాటాలు ఉన్నాయి కదండి, వడియాలు అయిపోయిన తర్వాత ఇవి కూడా ముక్కలు కోసేసి ఒరుగుల కింద చేసేసుకుంటాను. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. 2-3 రోజులు పడుతుంది ఎండడానికి. ఇప్పుడైతే ఇదిగోండి ఇలా ప్యూరీ చేసేసాను. ఇందులో ఏమైనా ముక్కలు ఏమైనా ఉంటే కనుక తీసేద్దాం, ఇలాంటి ముక్కలు ఉంటే వేసేసుకుందాం. అందులోని టెర్రస్ మీదే కదండి, కొంచెం గట్టిగా ఉన్నాయి టమాటాలు. వాటర్ తక్కువైనా కూడా టమాటాలు గట్టిగానే ఉంటాయి. నేను రోజు పడతాను కానీ కుండీలో పెట్టుకుని కదండి. కొంచెం టమాటా ప్యూరీ, గిన్నె ప్యూరీ వచ్చేసింది. ఆల్రెడీ నీళ్ళు కూడా వేస్తారు చూసారా, వేసే లోపల మరిగిపోతుంది. ఇప్పుడు టకటగా మనం చేసేసుకుందాం. ఉప్పు మట్టికి చూసుకొని వేసుకోండి, ఎండిన తర్వాత ఎక్కువైపోతుంది. ఇందులో ఉప్పు చూసుకోకండి, ఇందులో చప్పగా ఉన్నట్టే చూసుకోండి, అప్పుడే మనకి ఎండేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే సన్నగా
మనం పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవాలన్నమాట. మీరు చెక్క ముక్క కింద పేస్ట్ చేసి వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. ఇలా అయితే మనకి వడియంతో పాటు కొంచెం స్పైసీగా తగులుతుంది అన్నమాట, కమ్మగా ఉండకుండా. అందుకని ముక్కలు కట్ చేసేస్తున్నాను. ఉప్పు వేసానండి, కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, మంచిగా బాగుంటుంది. వాము కూడా వేసుకుంటారు చాలామంది, మీ ఇష్టం. పచ్చిమిర్చి కూడా వేసేసాను, గుప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదా. అయితే దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. టమాటా వడియాల్లోకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకుందాం. టమాటా వడియాల్లోకి కొత్తిమీర చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం. కుదరక నేను వేసాను, కలాలన్నమాట. ఇప్పుడు జాయిగా అన్నీ కలుపుకుంటూ వేసుకోవాలి. సగ్గు బియ్యం అన్నీ వేస్తాం కదా. ఇదిగోండి, ఇది మనకు వరిపిండి అయితే ఉండలు కట్టలేదు, కొంచెం ఈ సగ్గుబియ్యం పొడి చేసాం కదా అదన్నమాట. ఉడికేటప్పటికి ఇదంతా కూడా కవర్ అయిపోతుంది. మనకి ఇప్పుడు తెల్లగా ఉన్నదంతా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పటికి కవర్ అయిపోద్ది. కానీ కలుపుకునేటప్పుడు పోసుకుంటూ కలుపుకోవాలి. నేను ఒకసారి వేసాను, ఎందుకంటే నాకు ఎవరు లేరు చేయడానికి పోయడానికి, నేనే వేసేసి గబగబా కలిపేసుకున్నాను అంతే. మీరు సగ్గుబియ్యం వేసేసుకుంటే ఈ ప్రాబ్లం కూడా ఉండదు. నేనైతే గమ్మున అయిపోతుందని సగ్గుబియ్యం ఇలా మిక్సీ పెట్టాను. ఇలా కలుపుతూ ఉంటే సగ్గుబియ్యం ముద్ద కింద ఉన్నాయి కదా, అవి చక్కగా ఉడికిపోతున్నాయి అన్నమాట. వరిపిండి ఉండలు కడితే ఇబ్బంది కానండి, సగ్గుబియ్యమే కాబట్టి ఉడికి కొద్దీ అవి విడిపోతాయి అన్నమాట. మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలంతే. ఇప్పుడు మనం ఇది ఉడికిన తర్వాత కొంచెం టమాటా ప్యూరీ వేసుకోండి. కలర్ మారిపోతుంది చూడండి. ఎప్పుడు వడియాలు చేసినా సరే మా వాళ్ళు అడిగేవారు కదా, అడుగుతారు, మీకు తెలుసు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితేనే. ఆ వడియాలు పిండి కోసమైనా నాకు హెల్ప్ చేయడానికి వస్తారు. ఈసారి అడగడానికి రారు, ఎందుకంటే టమాటా ప్యూరీ వేసేసాను కదా. ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇలా కొంచెం పలుకు ఉంది కదా, అది కావాలని నేను అలా చేసుకున్నాను. ఎందుకంటే మరి మెత్తగా చేయకుండా, మనకి ఆ వడియాలు ఎండినప్పుడు ఆ పొర ఉంటుంది కదా, వేపుకున్నప్పుడు మనకి తెలుస్తుంది, అందంగా కనపడుతుంది అన్నమాట. ఆ వడియం టమాటా వడియాలు అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక 2 పొంగులు గుల్ల పొంగు వస్తే మనకి అయిపోయినట్టే. డాబా పైకి తీసుకెళ్ళి మనం వడియాలు వేసేసుకుందాం. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇలా గుల్ల పొంగు పైకి రావాలన్నమాట అండి, హైలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి మొత్తం ఉడికినట్టు అన్నమాట పిండి. ఇలా ఒక 3 సార్లు పైకి పొంగు వచ్చినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోయినట్టే, ఉడికిపోయినట్టే. ఇంకా గుల్ల పొంగు వచ్చేసిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా పైకి పట్టుకెళ్ళిపోయి ఒక కాటన్ క్లాత్ తీసుకుని, కాటన్ చీర కానీ దుప్పటి కానీ ఏదైనా తీసుకుని మనం డబ్బా పైన పెట్టుకుని వేసేసుకోవడం. నడిచండి, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. పైకి పట్టుకెళ్ళిపోదాం. ఎడిటింగ్ మొదలెట్టేసావా? చేసుకో. ఈరోజు హారిక కూడా కాలేజ్కి వెళ్ళిపోయింది హెల్ప్ చేయడానికి. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఎంతో కదలేండి, టప్టప్మని వేసేసుకోవడమే. ఇదిగోండి, ఇలా కాటన్ చీర తీసుకొని వడియాలు పోసుకుందాం. దగ్గర గంట వేయాలి నాన్న, అంతే అండి, ఎండిపోతాయి ఇవి. ఈవేళ ఏంటో రోజు ఎండ కాసేది, నిన్న చాలా గట్టిగా కాసింది, ఈరోజు మబ్బుగా ఉంది, చూడాలి మరి. నిన్న కూడా చాలా ఎండ వచ్చింది సాయి, ఈవేళ చూసా పొద్దున కూడా ఎండ ఉందని పెట్టాను వడియాలు. నిజంగానే కామెడీ కింద ఉంది నాకు. ఇప్పుడు చూద్దాం. ఎండ వచ్చింది నాన్న, మనం పెట్టేటప్పుడు మటుకు అలసిపోకుండా భగవంతుడు ప్రకృతి మనకి సాయం చేసింది, దేవుడు కూడా అలసిపోనివ్వలేదు. ఇదిగోండి, ఇంకా 2 ఉండాలండి ఇలాంటి వడియాలు పెట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదానే కాబట్టి ఇంత టైం పట్టేసింది, చిక్కబడిపోయింది. లేకపోతే ఇంకా వడియాలు వస్తాయన్నమాట. ఈ పిండికి ఈ చీర కాకుండా ఇంకో చీర నిండదు, కానీ ఇంకొక పక్క, ఈ పక్క కూడా అయిపోవాలి, కానీ చిక్కబడిపోయింది. సాయి మధ్యలో అందుతుంది అంటావా? ఇంక అయిపోయింది పిండి.
ఈ పిండి ఉంచకపోతురు మీరైతే, మామూలు పిండి అయితే మీరు తినేద్దరు. ఇక్కడ ఎక్కడైనా ఖాళీ ఉంటే అలా పెట్టుకుంటూ వచ్చేద్దాం. ఓకేనా? మొత్తం అంతా పెట్టాము ఇంకా. కానీ టమాటో వడియాలు ఫస్ట్ టైం మనం పెట్టడం. ఫస్ట్ టైం. ఒకసారి ప్రకృతి చూపించు వ్యూ మొత్తం. మళ్ళీ అక్కడ సైడ్లో ఇంత ముందు చేసినాయే, కానీ చెట్లు వచ్చేసి గత్తర కింద ఉంటే ఇప్పుడు మళ్ళీ నీట్గా చేస్తారు అవన్నీ. అరటి తోటలో దొండ తీగలు మళ్ళీ కొత్తగా పెట్టారండి. ఇదిగోండి ఇక్కడేమో గుడి మాట మాకు ఈ వీధిలో మడుపులో. మనకి ఇక్కడ బిల్డింగ్ మాది మడుపులో ఉంటుంది, అదేమో గుడి మాట అండి, శివాలయంది. ఉమామహేశ్వరుల గుడి, శివాలయం కాదు కానీ ఉమామహేశ్వరుల గుడి. ఇంకా మిగతా వడియాలు కూడా పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇదిగోండి నేను వడియాలు బాగా చక్కగా అయిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత నిన్న తీసేయాలి. నిన్న ఇంకా కుదరలేదు. నిన్న కూడా ఎండలో పెట్టేసి బాగా ఎండిపోయిన తర్వాత ఇలా కొంచెం వెనక్కి తిప్పి వాటర్ జల్లేసి కొంచెం ఒక 2 సెకండ్లు నానిన తర్వాత టపటప తీసేసుకోవాలి. ఎక్కువసేపు నానినా కూడా మళ్ళీ తడిసిపోతాయి అన్నమాట, ఇడిపోతాయి, తడిసిపోయి బాగా నానిపోతాయి అన్నమాట. కాబట్టి మళ్ళీ ఎండలో ఎక్కువసేపు ఎండబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను ఇవి మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. కొంచెం చమాయింపు ఉంటుంది కదా. చూసారండి టమాటా వడియాలు ఎంత బాగా వచ్చేసినాయో, మనకి ఎరుపుగా బెల్ల తెలుస్తున్నాయి, కలర్ వేసినట్టుంది. అంతే 2 రోజులు. ఓ రోజులోనే ఎండిపోయినాయి మనకు వచ్చే ఎండకి. మళ్ళీ ఇంకా నేను కుదరక మళ్ళీ ఎండలోనే పెట్టేసి ఉంచాను, ఇంకా చేయడానికి కుదరలేదు అన్నమాట. కాదు, చిక్కబడిపోయింది నేను ఒక్కదాన్ని వేయడం వల్ల అండి. లేకపోతే ఇంకొక ఇద్దరు ఉంటే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. అయితే ప్రస్తుతం నేను చీర పొడుగంతా పెట్టేశాను. ఈ వడియాల పిండికి మటుకి ఎవరు తినడానికి రాలేదులేండి. ఈ వడియాలు కూడా తినడానికి అంత పచ్చి బాగో. మా వాళ్ళు అయితే ఎండబెట్టినప్పుడు తింటూ ఉంటారన్నమాట. బాగుంటుంది టేస్ట్ అని. సాగుతా ఉప్పు కానీ ఇవి అలా ఉండవులే. ఇప్పుడు వడియాలు పెట్టాలన్నా భయం వేస్తుందండి. గ్యాస్ కూడా అంటే బుక్ చేసుకుని బుక్లో ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు, కానీ పాపం బ్లాక్లో అయితే 2500 అలాగ అంటున్నారు. 2000 3000 అని కూడా చెప్పుకుంటున్నారు అన్నమాట. పాపం సామాన్యులకి కొంచెం ఇబ్బంది ఇది గ్యాస్ గురించి. ఇదిగోండి నేనైతే ఈరోజు ఈ టమాటా వడియాలు మంచి కలర్ వేసినట్టు బెల ఉన్నాయి కదా. అంటే కొంచెం టమాటాలు ఎక్కువే వేసానండి. అంటే వేసావన్న పేరుకి వేస్తే టమాటా ఫ్లేవర్ తెలియదు కదా. మా వాళ్ళకైతే కొంచెం కొత్తగానే అనిపించింది. వేపిన తర్వాత టేస్ట్ చేసి చెప్తారు. ఎందుకంటే పచ్చడియాలు తిని ఏంటి ఇలా ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. మరి చెట్టుకాయలు కదా నాన్న, అన్నీ పులుపు ఉంటుంది. టమాటాలు ఎక్కువ వేసాను కదా, పేస్ట్ కలరు చూపిందాం. ఇంకో పళ్ళెం కూడా తెచ్చాను, ఇది సరిపోదు. దూరంగా పెడితే గమ్మున ఎండిపోతాయండి, ఒక పూటలోనే ఎండిపోతాయి ఇవి. ఇదిగోండి 2 పళ్ళాలు తీసాను. గమ్మును కొంచెం పలుచగా పరిస్తే త్వరగా ఎండిపోతాయి కదా అని చెప్పేసి బాగానే వచ్చినాయండి. ఇంకా కొన్ని వద్దును చెప్పాను కదా మీకు, ఇంకొకరు ఉండాలని. పలుచగా వేస్తే గమ్మున ఎండిపోతాయి. ఇంకా ఎండలో పెట్టేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందన్నది వేయించి ఈరోజు పప్పు వండుతాను. దాంట్లోకి వేపుతానమాట వడియాలు. అప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు చెప్తారు. అంతే మరి, ఎందుకంటే టమాటాలు వేస్తాం కదా అందుకు. ఇవి తెల్లగా ఉండవు, ఎర్రగానే ఉంటాయి. అవునా? ఇవి సగ్గుబియ్యం వేస్తాం కదా, త్వరగానే కలర్ చేంజ్ అవుతుంది. అంతే, ఇలాగా వేసుకుంటే సరిపోతుంది. మరి మీరేం వండుకున్నారండి? నేనైతే మా ఇంట్లో ఏం చేస్తానంటే ఈరోజు వారం అని, ఇదిగోండి టమాటా వంకాయ పచ్చడి అన్నమాట. ఇది చాలా బాగా కుదిరింది, బాగుంది, చాలా ఇష్టం మాకు. ఇంట్లో రోటి పచ్చళ్ళు అయ్యి అంటే బాగా ఇష్టం అన్నమాట. దీంట్లోనే మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా పచ్చుల్లిపాయలు. కానీ మాకేంటంటే ఇలా ఉల్లిపాయలు ఇలా పచ్చడిలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా ఇష్టం. అంతేకాకుండా దాంట్లో కాంబినేషన్ పప్పు టమాటా కూడా చేస్తాను. అలాగే టమాటా వడియాలు. ఎంతమందికి ఇష్టం ఇలా పచ్చుల్లిపాయ ముక్కలు పచ్చడిలో కలుపుకొని తినడం? మాకైతే బాగా ఇష్టం అని చెప్పాను కదండి. అయితే వడియాలు కూడా టేస్ట్ చేద్దాము.
మరి మీరేం చేసుకున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే లంచ్కి ఇదిగో టమాటా పచ్చడి అది చేశాను కదా, బాగుంటుందండి. వడియాలు అయితే బాగానే వేపేసాను. టేస్టే కొంచెం పులుపు తగులుతుంది మనకి, ఎందుకంటే కమ్మటి వడియాలు ఎలాగో టేస్ట్ చేస్తాము. ఇవి కూడా బాగుంటాయి. మన చాట్లలో కూడా చేసుకునేటప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు నాన్న. టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అన్నీ ఒకే రకం ఒడియాల్లో ఉండవమ్మా. ఈ టమాటో ఒడియాలకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. అన్నీ ఒక రకం కాకుండా టమాటో ఒడియాల యొక్క డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుసుకోబడుతుంది. బాగున్నాయండి. మనకి తెలుస్తుంది టమాటా వేసుకున్నాము, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. వీడియో ఇదండి, మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే తీసాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.